హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానివ్వండి, అలాగే తెలంగాణ స్టేట్ వాళ్ళు కానివ్వండి, ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పటివరకు కనుక ఎక్కడ అప్రెంటిస్షిప్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో గల భారత్ ఎలక్ట్రానిక్స్, ఇది ఆంధ్రప్రదేశ్ ఎలమంచిలో ఉందన్నమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లోకి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా ఉంటుందంటే, మన డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని మనం వెరిఫికేషన్కి వెళ్ళినట్లయితే, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే ఆ రోజే మనకి రిటర్న్ టెస్ట్, ట్రేడ్ థియరీ మీద టెస్ట్ పెట్టడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయినట్లయితే అప్రెంటిస్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. 1 year అప్రెంటిస్షిప్ ఉంటుంది. ప్రతి నెల మీకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మన ఛానల్ ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైన ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయినా మీకు తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక మనం ఎక్కడ వెళ్ళాలి అంటే చూడండి, ద లేడీ ఆమ్తిల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, రామానాయుడుపేట, మచిలీపట్నం 521001. మనకి మచిలీపట్నంలోనే ఉంటుందన్నమాట వెన్యూ. మచిలీపట్నంలో మనం ఒక్కొక్క ట్రేడ్కి ఒక్కొక్క టైమింగ్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వెన్యూకి మనకి ఫిట్టర్ వాళ్ళు అయితే ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలి. 9:15 నుంచి 10:15 వరకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా ట్రేడ్ థియరీ మీదే ఉంటుందన్నమాట. ఇక టర్నర్ వాళ్ళు, మిషనిస్ట్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వాళ్ళు, ఆర్ఎన్ఏసి వాళ్ళు 10:30కి మీరు అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 10:45 నుంచి 11:45 వరకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక ఎలక్ట్రీషియన్ వాళ్ళకి, పెయింటర్ వాళ్ళకి మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది. 12:15 నుంచి 1:15 వరకు మీకు రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, డేటు 23/6/2026 మీరు కొన్ని డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే చెప్తాను ఇప్పుడు మీకు. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, రిటర్న్ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ అనేది ఐటీఐ ట్రేడ్ థియరీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, నీకు ఏ విధంగా ఉండదు. కాబట్టి మీకు ఖచ్చితంగా అప్రెంటిస్షిప్ సంపాదిద్దాం అనుకుంటే ఐటీఐ మీద బాగా చదివినట్లయితే మీకు అప్రెంటిస్షిప్ అని వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే, మీరు 10th క్లాస్లోనే ఐటీఐలోనే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి, భారతదేశంలో పుట్టి ఉండాలి, అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ 3 మీ దగ్గర ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టే. ఇక రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే, సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీ అందరికీ తెలిసిందే, అప్రెంటిస్షిప్ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మన ప్రొఫైల్ అనేది 100% కూడా ఫిల్ చేసుకోవాలి. దానికి ఫోటో, సిగ్నేచర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇక దానికి క్యాస్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని, బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా మనం ఇచ్చినట్లయితే, ఆధార్ కూడా మనం ఇచ్చినట్లయితే మన ప్రొఫైల్ అనేది 100% అవుతుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. మన ప్రొఫైల్లోకి వెళ్ళి మన ప్రొఫైల్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఆ ప్రింట్అవుట్ కూడా మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలన్నమాట. 10th క్లాస్ ఒకటి, ఐటీఐ ఒకటి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి. క్యాస్ట్ అనేది ఇన్ కేస్ అప్లికేబుల్ అయితే, అన్రిజర్వ్డ్ వాళ్ళకి అయితే అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్ వెక్కర్ సెక్షన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్ వెక్కర్ సెక్షన్లో ఉండి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళకపోతే మిమ్మల్ని అన్రిజర్వ్డ్ కింద కాలిక్యులేట్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదని కూడా ఎవరు ఉండిపోవాల్సిన అవసరం లేదు. మీరు అన్రిజర్వ్డ్ కింద పోటీ చేసుకోవచ్చు. ఇక అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ కాపీ ఒకటి. ఈ 4 కూడా మీరు ఒరిజినల్స్, అంటే 10th ఎలాగ ఉంటుంది, ఐటీ ఎలా ఉంటుంది, క్యాస్ట్ ఎలా ఉంటుంది. అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ అయితే మీరు డైరెక్ట్గా ప్రొఫైల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని పట్టుకొని వెళ్ళచ్చు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ నాకు 4 types ఆఫ్ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి. ఇక రిటర్న్ టెస్ట్ అనేది ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అందరూ అటెండ్ అవుతారు. టీఏడిఏలు ఏమి ఇవ్వడం జరగదు. 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. మనకు ప్రతి నెల 8,050 రూపాయలు అనేది స్టైఫండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.